స్తోత్రమైన స్తుతికి పాత్రుడ గొప్ప తండ్రి, జీవం గల నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాలం నా తండ్రి ఆగస్టు 2వ తేదీన నా తండ్రి మేము వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ నా తండ్రి ఆన్లైన్లో ఈ విధంగా కలుసుకొని నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరచుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణం బట్టి నీకు వందనాలు నాయనా. ప్రతిదినము వాక్యము చేత మమ్మల్ని హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ బలపరుస్తూ నా తండ్రి మేము ఆధ్యాత్మికంగా ఎదుగుటకు మీరు చేసిన ఈ ఉపకారమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతిదినము ఒక్కొక్క బోధకం ద్వారా నా తండ్రి వాక్యాన్ని నా తండ్రి బోధిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. అవున ప్రభా, ఈ ఉదయ కాలంలో నా తండ్రి మొట్టమొదటిగా నిన్ను వెతుకుట ఎందును నా తండ్రి, నిన్ను స్తుతించి కనపరచుట ఎందును మా సమయాన్ని ఈ విధంగా సమయం నా తండ్రి గడుపుటకు నువ్వు ఇచ్చిన ప్రతి దినము ఈ సమయంను బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను నైనా. దయామేడ కృపామేడ ఆత్మ స్వరూపుడవైన నా తండ్రి, ఈ దినము వాక్యము చెప్పబోచున్న సిస్టర్ రీటా గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. బిడ నువ్వు మీ సిలువ చాటున మరుగుపరిచిన తండ్రి నా ప్రభా, మా ఒక్కరికి అవసరమైన వాక్యాన్ని నా తండ్రి మీరే మాకు బోధించండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయాన్ని మాకు అనుగ్రహించి మేము చక్కగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని గ్రహించగల బుద్ధిని నా తండ్రి మా జ్ఞాపక శక్తి ఉంచుకున్నటకు కృప దయచేయమని వేడుకోం ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు యేసయ్య, స్తోత్రాలు నాయనా. అవునా తండ్రి, మేము ఈ లోకంలో ఉన్నంత పర్యంతము లోకంలో ఉన్న వాటిని కాక నా తండ్రి పైన ఉన్న వాటిని మాత్రమే మేము వెతుకువారంగా ఉండునట్లు నీకు దయచేస్తున్నావు. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఇది నా ఆశీర్వాదములతో నింపి పంపమని కూడా వేడుకోం ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ఫ్యామిలీ ఉంటున్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రతి వ్యక్తిని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. ఇంకా ఇంతమంది బిడ్డలైతే నాయనా నా ప్రభా నామకార్థము క్రైస్తవులుగా ఉండి రక్షణ లేక ఉన్నారు, రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నారేమో నాయన. నా తండ్రి వేషధారణను బట్టి నా తండ్రి క్షమించి నా ప్రభా నా తండ్రి క్రీస్తేసినందు బాప్తిస్ము పొంది రక్షణ పొందుకున్నటకు నా తండ్రి పాపపు ఒప్పుకోలు పొందుకున్నటకు నీ సహాయం దయచేయమని వేడుకో ప్రార్థిస్తున్నానయ్యా. హృదయాన్ని మార్చండి నా తండ్రి, మనసును మార్చండి నా తండ్రి నా ప్రభా. నూతన హృదయాన్ని, నూతన మనసును, నూతన తలంపును, నూతన క్రియలను మీరే అనుగ్రహించిన తండ్రి. రూపాంతర అనుభవం పొందుకునే కృపను మాకు దయచేయండి నాయన. నా ప్రభా, నీ రాకడ అతి సమీపముగా ఉంటున్నదని మేము నమ్మి ఉంటున్నాం. సిద్ధపరచుటకు కృప దయచేయండి. మా పోకడ ఎప్పుడో మాకు తెలియదు నాయన. నా తండ్రి సిద్ధపాటు కలిగి నిత్య రాజ్యంలో చేరగలిగే కృపను మీరే మాకు దయచేయగల సమర్థుడవు నాయన. నీ మీద మాత్రమే మేము ఆనుకొని ఆధారపడే స్థితిని మాకు అనుగ్రహించినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతి. ఇహలోక సంబంధమైన అవసరతలు, అక్కరలు, కొరతలు, కోరికలు నా తండ్రి మీరు తీర్చగల సమర్థుడవు నా తండ్రి నా ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎవరైనా నా తండ్రి బాధ చేత, అనారోగ్యము చేత, వేదన చేత, దుఃఖము చేత, ఆర్థిక సమస్యల చేత ఉన్నారేమో నాయనా. నా తండ్రి ఓదార్చండి అయ్యా, ఆదరించండి. మీ యొక్క ఐశ్వర్యము నుండి నా తండ్రి ప్రతి ఒక్కరి అక్కర్లు తీర్చమని వేడుకుంటున్నాం. విద్యార్థుల పట్ల ప్రార్థిస్తున్నాను నా తండ్రి. బిడ్డలు పై చదువులు చదవాలని ఆశపడుచుంటున్నారేమో, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తుంటున్నారేమో నాయన, వివాహముల కొరకు సిద్ధపడి ఉన్నారేమో నా తండ్రి. సమస్తమైన క్రియలకు నా తండ్రి మీరే కారణభూతుడవు కనుక నా తండ్రి వారి
ఆశ చొప్పున నీ ప్రణాళిక చొప్పున నిశ్చిత్తము చొప్పున జరిగించి నడిపించి సరిచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసు క్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్న గారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి దైవజనులు సహోదరి ఐరన్ రీటా గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం, అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సిస్టర్ స్వర్ణలత సిస్టర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మరియు అంతేకాకుండా వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చ్ సెక్రటరీగానే కాకుండా Thank you. ఐరన్ సిస్టర్ గారు We begin. పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యు సిస్టర్ గారు, ప్లీజ్ అండి. Yes. Thank you. Oh, nice to see you back. How are you? Can you hear me? Yes. సిస్టర్ గారు, ప్లీజ్. Thank you. Come, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your mercies, Heavenly Father. And above all, Heavenly Father, thank you for bringing each one of us this morning to this altar, Heavenly Father. I pray for the people who are present here this morning, and I also pray for the people who could not make it this morning, Heavenly Father. Bless them abundantly and keep them in your grace. I pray that the words that are going to be spoken through me, Heavenly Father, will be a source of great strength, Heavenly Father, and may the words come from you, Heavenly Father. Whatever we are going to impart, Heavenly Father, let it be a spiritual food for the people who will hear it, Heavenly Father. I commit this morning into your mighty hands and ask for special blessing, and I praise and glorify your holy name. In your very precious name, I ask this prayer. Amen. So this morning, again, we will be taking the same books that we did last week, the books of Ezekiel, Acts, and Mark. And the theme we are going to talk about today is the varied reception given to God's messengers. The varied reception given to God's messengers. మరలా గత వారం ఏదైతే ధ్యానం చేసుకున్నామో దాని నుంచి మాత్రమే ఎహెజ్కేలు గ్రంథము, అపోస్తల కార్యాలు, మార్కు సువార్త నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. అంశం ఏంటంటే మరి దేవుని దూతలకు లేకపోతే దేవుడు వర్తమానం తీసుకొచ్చే వారికి ఇవ్వబడిన ఆధిక్యత. This morning, the first book that we will be studying is the Old Testament, the book of Ezekiel, chapter 33. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో నుంచి మొట్టమొదటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. And this portion that we will be covering, that is verses 30 to 33, this will be covering the restoration of Israel, but it is just the start of the restoration of Israel. మరి ఇక్కడ 30 నుంచి 33 వచనాలు చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క పునరుద్ధరణ అనేది దేవుడు తిరిగి వారిని ఎలాగ బాగు చేస్తున్నాడన్న మాటలను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. Why are we saying that it is just the beginning of the restoration?
Because whenever we need to change from anything to a new thing, it takes time because people need to believe in it. People are skeptical, they question it. So to change people's mind, it takes a long time. This is the same thing that happened when they were trying to restore things back to Israel as it was in its glorious days. పునరుద్ధరణలో ప్రారంభ దశగా దీన్ని నేను ఎందుకు అంటున్నానంటే పునరుద్ధరణ అన్నప్పుడు తిరిగి కట్టుకోవడము. మరి చాలా సార్లు ఒక విషయంలో నుండి అంటే మనం ఏ విషయంలో ఉన్నామో దాని నుంచి ఒక నూతనమైన విషయంలోకి మనం నడిపించబడుతున్నప్పుడు ఆ విషయాల గురించి మనకు అవగాహన ఉండాలి, అన్నీ తెలుసుకోవాలి. అదే సమయంలో వాటికి మనం అలవరుచుకోవాలి. కాబట్టి ఈ పునరుద్ధరణలో నెమ్మదిగా ఆ ప్రక్రియ అనేది కొనసాగుతుంటది. అలాగే ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా ఈ పునరుద్ధరణ అన్నది ఆ విధముగానే జరిగిందని చెప్పుకోవచ్చు. The people of Israel, the people of Israel was being administered to by the prophet Ezekiel. ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా హెచ్చరించబడుతున్నారు, నడిపించబడుతున్నారు. And he was trying to bring the message of God to them. ఇశ్రాయేలు ప్రజలకి యెహెజ్కేలు ప్రవక్త దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకుని వస్తున్నాడు. And most of them were like doubting Thomas. They did not believe that Jesus rose from the dead. యేసు ప్రభు వారు మరణించి పునరుద్ధానం అయిన సంగతి మరి తోమా నమ్మక ఎలా సందేహించాడో అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ దినాల్లో అటువంటి సందేహాన్ని కలిగి ఉన్నారు. So in this book of Ezekiel, chapter 33, verses 30 to 33, we are talking about Ezekiel who was working very hard to convince the people of Israel. యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయము 30 నుంచి 33 వచనాల్లో మరి దేవుని చిత్తానుసారంగా ఇశ్రాయేలు ప్రజలను ఒప్పింప చేయడానికి యెహెజ్కేలు ప్రవక్త ఎంతో ప్రయాసపడుతున్నట్లుగా చూస్తున్నాం. Ezekiel was trying very hard for the people to realize themselves that they need to change from their wicked ways and come and hear the word of the Lord and to make changes in their lifestyle. ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క దుష్ట మార్గాలు దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని మార్గం వైపు తిరుగునట్లుగా వారి జీవితాన్ని నూతనమైన మార్గంలో మరి నడిపించుకునే జ్ఞానము గ్రహింపు వారికి కలిగి ఉండినట్లుగా యెహెజ్కేలు ప్రవక్త ఆ విధంగా హెచ్చరించడంలో ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. Many people came to hear him. అనేక మంది ఆయన మాటలు వినడానికి వచ్చారు. And many people believed. అనేక మంది ఆ మాటలు నమ్మారు. And they were talking about it all over Israel. ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ప్రవక్త చెప్పిన మాటల గురించే మాట్లాడుకుంటున్నారు. There were also some people who came who were forced to hear the word. కొంతమంది బలవంతంగా ఆ మాటలు వినడానికి నెట్టబడుచున్నారు. But yet they did not make any changes in their lifestyle. ఇన్ని జరిగినప్పటికీ కూడా వారి జీవిత శైలిలో వారు ఎటువంటి మార్పును తెచ్చుకోలేకపోతున్నారు. And some said that he has such a nice way of putting things across, like it is music, like it is a musical instrument. మరి ఆ విధముగా ప్రజలను నడిపించడానికి అనేక రకాలుగా యెహెజ్కేలు ప్రయత్నిస్తున్నాడన్న సంగతి ఈ వచనాల్లో మనకు అర్థమవుతుంది. మరి వాయిద్యాలు వాయించేవారు ఆ వాయిద్య పరికరాలను అక్కడ ఆయన వాడుతున్నట్లుగా చూస్తున్నాం. But yet nobody wanted to change their ways. యెహెజ్కేలు ఎన్ని రకాలుగా వారిని మార్చడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి విధానాల్లో వారు తాము మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. So the prophet Ezekiel said that when the time comes, అందుకే యెహెజ్కేలు ప్రవక్త అంటున్నాడు ఆ సమయం వచ్చినప్పుడు the people will come to realize ఆ ప్రజలు ఆ మాటలు గ్రహించడానికి వస్తారు.
that there was a prophet amongst them. వారి మధ్యన ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకుంటారు. And the verse 33, chapter 33, verses 33, please read that. It is so beautiful. ఇక్కడ 33వ వచనం చూసినట్లయితే చాలా అద్భుతమైన మాట రాయబడింది. అయినను ఆ మాట నెరవేరును, అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య ఉండెనని వారు తెలుసుకుందరు. Now let us come to the book of Acts, chapter 17. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం మనం వద్దాం. This is the second missionary journey of Paul to Thessalonica. దెసలోనికా ప్రాంతానికి పౌలు చేసిన రెండవ మిషనరీ ప్రయాణం ఇది. In this portion, we read that Paul had gone to Thessalonica synagogue for at least 3 Sabbaths. మరి 3 సబ్బాతు దినముల పర్యాంతము అపోస్తలుడైన పౌలు ఆ దెసలోనికా సమాజ మందిరంలోనికి ప్రవేశించినట్లుగా చూస్తాం. And reasoned with the people about the scripture and explained about Jesus' suffering. యేసు ప్రభు వారు పొందిన శ్రమల గురించి సువార్త గురించి ఆయన అక్కడ వారికి ప్రకటిస్తున్నాడు. He also explained to them about Jesus dying on the cross and rising again from the dead. యేసు ప్రభు వారు శిలువపై మరణించి తిరిగి లేచిన సంఘటనను జ్ఞాపకం చేస్తున్నాడు. This is the same Jesus who is also known as the Christ. మరి ఈ యేసే క్రీస్తు అయి ఉన్నాడని కూడా వారితో వాదిస్తున్నాడు. Now Paul, when he was preaching in the synagogue, most of them were persuaded to believe. మరి పౌలు ఈ సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు అనేక మంది ఒప్పించబడుతున్నారు, ఆ నమ్మికలోనికి నడిపించబడుతున్నారు. He persuaded them and many believed in the word that he was bringing to them. పౌలు ఏ వాక్యాన్ని అయితే వారి దగ్గరికి తీసుకుని వస్తున్నాడో ఆ వాక్యము చేత ఒప్పించబడి వారు ప్రభువుని నమ్మడం ప్రారంభించారు. And many of those who believed were devout Greeks. మరి ఆ నమ్మిన వారిలో అనేక మంది భక్తి గల గ్రీస్తు దేశస్థులై ఉన్నారు. But the Jews who were there were not persuaded. They did not pursue them. మరి అక్కడ ఉన్న యూదులు అయితే అంతగా నమ్మలేక వారిని అనుసరించలేని స్థితిలో ఉన్నారు. And they were mischief makers. వాళ్ళు ఏదో ఒక తప్పిదాన్ని కనిపెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నవారు. So these Jews went to the marketplace, the common places, and went and picked up the people from there. ఈ యూదులందరూ కూడా చాలా మత్సరపడి అక్కడ ఉన్న ఆ పట్టణపు సంత దగ్గరికి వెళ్ళి అక్కడ పని పాట లేకుండా తిరుగుతున్న వారిని సమకూర్చి to create unrest amongst the people. అక్కడ ప్రకటన చేస్తున్న వారిపైన ఒక అల్లరి రేపడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. And they went to the house of Jason. అక్కడ వ్యాసోను ఇంటి మీద వారందరూ కూడా పడి, and Jason was a believer of Christ in Thessalonica. ఈ యాసోను అనే వ్యక్తి దెసలోనికా సంఘంలో ఉన్న ఒక మంచి విశ్వాసి, యేసు ప్రభువుని నమ్మినవాడు. He had kept both Paul and Silas in his house. ఈ యాసోను పౌలును శీలను తన ఇంట ఉంచుకున్నవాడు. When Paul and Silas had come to Thessalonica to preach about Jesus Christ, Jason had kept them in his house. పౌలు శీలలు యేసు ప్రభువును ప్రకటించడానికి దెసలోనికాకు వచ్చినప్పుడు ఈ యాసోను వారిని తన ఇంట ఉంచుకున్నవాడు. Now these mischief makers who were creating the problem amongst the Jews, they went and attacked Jason in his house. ఈ అల్లరి మూకంతా కూడా యూదులతో ఎవరైతే కలిసి తిరుగుతున్నారో వారందరూ యాసోను ఇంటి మీద పడి అతనిని అల్లరి పెట్టబోయారు.
And the people dragged them out and beat them up. వారిని బయటికి లాక్కుని వచ్చి వారిని ఎంతగానో కొట్టారు. And they told everyone that these are the people who are creating the mischief. వారు బయటికి తీసుకురావడం మాత్రమే కాదు, కానీ ఈ పట్టణంలో ఒక గలిబిలి సృష్టిస్తున్న ప్రజలు వీరే అని అందరికీ చెప్తున్నారు. Because they had kept Paul and Silas in his house, and they were preaching against Caesar's decree. మరి యాసోను ఇంటి దగ్గర పౌలు శీలడం ఉంచబడ్డము. అదే సమయంలో కైసరుకు విరోధముగా వీరు మత ప్రచారాన్ని చేస్తున్నారన్న మాటలు కూడా వారు ఉపయోగించడం జరిగింది. And they were also preaching that there is another king whose name is Jesus. యేసు అనే వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టమునకు విరోధముగా వీరు నడుచుకుంటున్నారని వారు కేకలు వేస్తున్నారు. And they were beating them up because they believed వారు మరి వారిని ఆ విధముగా కొట్టడానికి పూనుకొని కొట్టసాగిరి. that it really troubled the people of Thessalonica and the rulers. మరి అక్కడ ఉన్న దెసలోనిక ప్రజలను, అదే సమయంలో అక్కడ పరిపాలిస్తున్న వారిని ఇది ఎంతగానో కలవరపరిచింది. And so, like in the times of today, they collected a security from Jason and the people, and only after that they let them go. మరి ఆ సమయంలో అక్కడ ఉన్న యాసోను, అదే సమయంలో అక్కడ ఉన్న ప్రజల దగ్గర నుంచి జామీను తీసుకుని వారిని విడిచిపెట్టారు. Now let's come to the book of Mark chapter 6, and we will cover verses 1 to 6. మార్కు సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలను మనము ఇప్పుడు మరొక లేఖన భాగం కింద చూద్దాము. And in this portion that we read, we will be covering the growing opposition where Jesus is rejected in his own country, Nazareth. నజరేతు అనే తన సొంత దేశంలో యేసు ప్రభు వారు తన యొక్క బాధలు బట్టి ఏ విధంగా తృణీకరించబడుతున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. Now, as it was Jesus's habit, he would go to the synagogues on the Sabbath to teach. యేసు ప్రభు వారు తన వాడుకు చొప్పున మరి సబాతు దినమున విశ్రాంతి దినమునకు వెళ్ళినట్లుగా ఇక్కడ చూస్తున్నాము. And many of them used to be very surprised. అక్కడ ఉన్న ప్రజల్లో చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు. Many were surprised at what Jesus was preaching. ఆయన బోధ విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. Because Jesus was so young and his knowledge was really great. యేసు ప్రభు వారు యవనస్తుడిగా ఉన్నారు, కానీ ఈ యవన వయసులో అధికమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఆ బోధన బట్టి వారు ఆశ్చర్యపడుతున్నారు. And the sermons he gave, ఆయన చెప్పిన బోధలలో was the maturity he showed when he talked amongst them. వారి మధ్యన మాట్లాడుతున్నప్పుడు ఆ బోధల్లో ఎంతో ఆత్మీయ పరిపక్వత అనేది ఆయన కనపరిచారు. Many people wanted to know if he is the same Jesus who is the son of the carpenter. మరి ఇతడు నిజానికి ఈ వడ్రంగి వాని కుమారుడేనా అని చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు. The son of Mary, మరియ కుమారుడేనా, and the brother of James, Judas, Simon, and Hosea. మరి యాకోబు, యూదా, పేతురు ఇటువంటి వారందరికీ కూడా ఇతడు సహోదరుడు అని ఆశ్చర్యపడుతున్నారు. They also wanted to know where his brothers and his sisters were. ఆయన సోదరులు సోదరీమణులు ఎక్కడున్నారా అని వారు అడగడానికి ప్రయత్నం చేస్తున్నారు. And why they did not come to the synagogue to hear him. ఎందుకు ఆయన సొంత ఇంటి వారు ఆయన మాటలు వినడానికి సమాజ మందిరానికి రాలేదని అనుకుంటున్నారు. And they did not like it when Jesus's brothers and sisters did not come. మరి యేసు ప్రభు వారి యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎందుకు రాలేదని వారు
ఆరాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. When Jesus heard this, యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ మాటలను విన్నారో he said that even a prophet is not recognized in his own country. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ప్రవక్త ఎప్పుడు కూడా తన స్వదేశములో హితుడు కాదు అని చెప్పారు. He is not even recognized amongst his relatives and his household. తన ఇంటి వారి మధ్యలో తన సొంత బంధువుల మధ్యలో ప్రవక్త ఎప్పుడు కూడా గుర్తింపు పొందడు. But all Jesus was doing was healing the sick. యేసు ప్రభు వారు చేసిన కార్యం ఏంటంటే ఆ రోగగ్రస్తులందరినీ కూడా స్వస్థపరచడం. In spite of the knowledge and his maturity that he showed in his preaching, అతడు బోధల్లో కనబరిచిన జ్ఞానము పరిపక్వతను మించి Jesus was surprised as to how the people did not believe in him. తన యందు వారు ఎలా నమ్మిక ఉంచలేకపోతున్నారు అన్న విషయానికి యేసు ప్రభు వారు ఎక్కువగా ఆశ్చర్యపడ్డారు. In spite of being marveling at what he was preaching in the synagogue. ఆ సమాజ మందిరంలో యేసు ప్రభు వారు ఏమి బోధిస్తున్నారో అది వినడం మానేసి వీరి విధంగా సనుక్కోవడం ఆయన ఆశ్చర్యపరిచింది. This brings us to the life of today. మరి ఈ నేటి దైనందిక జీవితంలో కూడా మనం ఒకవేళ పరిశీలన చేసుకున్నట్లయితే where many of us are also like the prophets, మనలో చాలా మంది ఇట్టి ప్రవక్తలుగానే ఉన్నాము. believers in Jesus Christ, యేసుక్రీస్తుని నమ్మిన వారుగా ఉన్నాము. and spreading his teachings. ఆయన బోధలను మరి ప్రసిద్ధి చేస్తున్న వారుగా పంచుతున్న వారుగా కూడా ఉన్నాము. There are many people amongst us who are jealous, కానీ చాలా మంది ఈర్ష్యతో నిండుకున్న వారు కూడా మన మధ్యన ఉంటారు. they disbelieve us, వన్స్ అగైన్ సిస్టర్, they do not believe us, వారు మనల్ని ఎట్టి పరిస్థితిలో నమ్మరు. and they are also traitors amongst us. మనల్ని మోసం చేసేవారు నైవంచకులు మన మధ్యలోనే ఉంటారు. Let us take some examples of people కొంతమంది ప్రజల యొక్క ఉదాహరణ మనం తీసుకుందాము. who have been preaching even in our times, మన దినాల్లో కూడా అంటే నేటి దినాల్లో కూడా బోధిస్తున్న కొంతమంది ఉన్నారు. and even though they know the Bible, వారికి వాక్యం అంతా బైబిల్ అంతా తెలిసినప్పటికీ and the way they bring the message across, ఆ సిలువను గురించిన వర్తమానము లేక బోధ వారు తీసుకుని వస్తున్నప్పుడు people are very jealous. వింటున్న ప్రజల్లో చాలా మంది ఈర్ష్య అసూయలతో నింపబడి ఉంటారు. They talk amongst themselves, వారిలో వారు ఈ విధముగా మాట్లాడుకుంటూ ఉంటారు. and try to convince the people not to believe. ఇతర ప్రజలెవరూ కూడా ఈ సువార్తను నమ్మకుండా వారు అడ్డుకుంటూ ఉంటారు, ఒప్పింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. But it is not the fault of the person who preaches. ఇక్కడ బోధిస్తున్న వ్యక్తి యొక్క తప్పిదం ఏమీ ఉండకపోవచ్చు. As we had already said earlier, the person is only to bring the message. మరి ఇంత ముందు చెప్పుకున్న ప్రకారము దేవుని చేత నియమించబడిన వారు దేవుని యొక్క మాటను మాత్రం పట్టుకొస్తారు. It is the work of the Holy Spirit to bring about a change. ఆ మార్పు తీసుకురావడం అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అయి ఉన్నది. A change amongst the people who hear, ఎవరైతే వింటున్నారో వారిలో మార్పు అనేది తీసుకురావడము. to help them to change their minds and believe. వారి మనసులను వారి యొక్క విశ్వాసాలను మార్చడము అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. Friends, you and I need to be very firm in our faith. ప్రియ స్నేహితులారా, మీరును నేనును కూడా మన విశ్వాసంలో స్థిరముగా ఉండాలి.
to believe in what is being preached, మనం ఏదైతే బోధిస్తున్నామో దానిని నమ్మగలగాలి. because we need to believe in the word that we need to keep on reading. మనము అలా చదువుతున్న వాక్యాన్ని నమ్మేంత వరకు లేకపోతే నమ్మిక కలిగేంత వరకు కూడా చదువుతూనే ఉండాలి. How many amongst us మనలో ఎంతమందిని work on the Bible to understand, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి క్రియారూపకంగా పనిచేస్తున్నాం? to know the word of God, దేవుని వాక్యము తెలుసుకోవడానికి, and help people to come to the Lord? దేవుని యొద్దకు ప్రజలు తీసుకురావడానికి వారికి సహాయము చేసే విధముగా. It is your job and mine ఇది మీ బాధ్యత, నా బాధ్యత అయి ఉన్నది. to bring the word of God ఆ దేవుని మాటను తీసుకురావడం అనేది to the people. ప్రజల దగ్గర తీసుకురావడము. We need to use our time and resources మనకి దేవుడిచ్చిన సమయాన్ని, సామర్థ్యాన్ని మనం ఉపయోగించాలి. to reach every human being ప్రతి వ్యక్తిని కలుసుకుని సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. and speak about Jesus. యేసు ప్రభువుని గురించి మాట్లాడడానికి మనం ధైర్యం తెచ్చుకోవాలి. The sacrifices he made for us in our lives, మన జీవితంలో ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవాలి. so that he could intercede దానిని బట్టి మనము విజ్ఞాపన అనేది చేయగలము. to intercede with his Father ఆయన తండ్రితో కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్న రీతిగా and help us in the journey of life. మన జీవిత యాత్రలో ఆయన సహాయం అందిస్తున్నాడు. కాబట్టి We need to understand, friends, ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, that in times of today, నేటి దినాలలో Jesus is really suffering because of all the evil that we are doing. మనం చేస్తున్న కీడంతటి బట్టి యేసు ప్రభు వారు నిజానికి చాలా శ్రమ పడుతున్నారు. The suffering and the calamities that is taking place around the world ప్రపంచం అంతట్లో కూడా జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు, వేదనలు, శ్రమలు is not because of anything. It is because of our greed. మనకున్న దురాశను బట్టే జరుగుతున్నాయి తప్ప వేరొక కారణం అంటూ ఏమీ లేదు. People have turned selfish. ప్రజలు స్వార్థపరులుగా మారుతున్నారు. They do not want to share. వాళ్ళకి ఎవరితో ఏది పంచుకోవడం ఇష్టం ఉండదు. And the result is what each one of us are suffering in today's time. మరి నేటి దినాల్లో మనం పడుతున్న ప్రతి శ్రమకు కూడా కారణం అదే. It is in our hands to make changes in our lifestyle. మన జీవిత శైలిలో మార్పు తెచ్చుకోవడం అనేది నిజానికి మన చేతిలో ఉంది. And before it is too late, we need to wake up. ఆలస్యం కాకముందే మనము మేల్కొనాలి. Because God's wrath is really, really very painful for people to go through. దేవుడు ఉగ్రత అనేది వస్తే అది భరించడం అనేది ప్రజలకి చాలా కష్టంగా ఉంటది. We need to believe వారు ప్రభువుని నమ్మాలి. and turn to him for help. సహాయం కొరకు ఆయన తట్టు తిరగాలి. We need to understand that we need to help people around. చుట్టూ ఉన్న ప్రజలకు సహాయము చేయాలన్న విషయాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. To change them. వారిని మార్చడానికి మాత్రమే ఈ ప్రయత్నం. The more we give, మనం ఎంత ఎక్కువగా ఇస్తా ఉంటామో the more we receive. అంత ఎక్కువగా పొందుకుంటూ ఉంటాము. And this is the real fact of life. ఇది జీవిత సత్యం అంటే ఇదే. People like you and me need to start making lifestyle changes.
ప్రజల దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మీరైనా నేనైనా సరే మన జీవిత శైలిని మార్చుకుంటూ ఉండాలి. to help the churches to come back to its former glory. సంఘాలన్నీ కూడా కోల్పోయిన మహిమను తిరిగి కొని తెచ్చుకునేటట్లుగా మనమే సహాయం చేయాలి. We must try and bring more people into the church సంఘంలోనికి అనేక మంది ప్రజలను మనం నడిపించాలి. and give thanks to the Lord దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. and glorify his name. ఆయన నామాన్ని మహింపరచాలి. This is the only way we can make changes ఈ విధంగా మాత్రమే మార్పు అనేది మనం తేగలము. for God to forgive his people దేవుడు తన ప్రజలను క్షమించినట్లుగా మనం చేయగలము. and help them to come back వారు తిరిగి దేవుని వైపు వచ్చినట్లుగా సహాయం చేయగలము. into his fold. ఆయన యొక్క కౌగిలిలోకి లేకపోతే ఆయన దగ్గరికి మనం నడిపించగలము. We really need to start making these changes in the very young people today, యవనస్తుల మధ్యలో కూడా ఈ మార్పులు తేవడం అనేది మనం ప్రారంభించాలి. who really do not want to make any changes to know Jesus. యేసు ప్రభువుని తెలుసుకోవడానికి ఎటువంటి ఇష్టం లేని వారు, జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టం లేని వారి మధ్యన ఈ పనిని ప్రారంభించాలి. We need to make them understand that prayer is important in their lives. వారి జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యతో వారు అర్థం చేసుకునేటట్లుగా చేయాలి. We must teach the young to start praying. యవనస్తులందరూ కూడా ప్రార్థన చేసేటట్లుగా వారికి నేర్పించాలి. We must teach them to come to church with us. వారు సంఘానికి మనతో పాటు వచ్చేటట్లుగా చేసుకోవాలి. Listen to the word of God. దేవుని వాక్యాన్ని వినేటట్లుగా వారిని సహాయం చేయాలి. And the best way is to start teaching them about parables and stories from the Bible. బైబిల్లో ఉన్న ఉపమానాలను, కథలను వారితో పంచుకుంటూ ఉండాలి. We need to nurture their minds and feed them with the knowledge of God. వారి మనసుల్లో దేవుని వాక్యం చేత నింపుతూ మనం వారిని ఆత్మీయంగా పోషిస్తూ సంరక్షిస్తూ ఉండాలి. This is the real need of the hour. మరి నేటి దినాల్లో ప్రస్తుత గడియకున్న అవసరత ఇదే. Around the world, many churches are being sold ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో సంఘాలను అమ్మేస్తున్నారు. because there are no people that are going to the churches anymore. సంఘానికి వెళ్తున్న ప్రజలు ఎవరు కనబడట్లేదు, తక్కువైపోతున్నారు కాబట్టి సంఘాలనే అమ్మివేస్తున్నారు. And we have been warned about the end times. ఈ అంత్యకాలాల గురించి మనము ఎప్పుడో హెచ్చరించబడ్డాము. We need to be very strong as Christians క్రైస్తవులుగా మనము బలవంతులుగా ఉండాలి. to bring people to Christ. యేసుక్రీస్తు దగ్గరికి ప్రజలను నడిపించాలి. And I pray that this will come about ఇలాగ జరుగుతుందని నేను తప్పకుండా నమ్ముతున్నాను. because there are a lot of Christians who are being persecuted in Jesus's name. యేసుక్రీస్తు నామాన్ని బట్టి హింసించబడుతున్న క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. The evil people amongst us are breaking down the churches మన మధ్యనున్న దుష్ట జనాంగములు, దుష్ట ఆలోచనలతో నింపడిన ప్రజలు సంఘాలను పడగొడుతున్నారు. and spreading rumors about Jesus. యేసు ప్రభు వారి గురించి తప్పుడు వార్తలను ప్రకటిస్తున్నారు. We need to pray for them. వారందరి గురించి మనం ప్రార్థన చేయాలి. While we have anger in ourselves, we really need to pray for them that God will hear our prayers and heal them. మనలో వారు చేస్తున్న ప్రచారాలు బట్టి కోపం వస్తున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో వారు కూడా మారాలి, వారి జీవితాలు కూడా బాగుపడాలని, పరిస్థితులు మార్చబడాలని మనం ప్రార్థన చేయాలి. And that they will change their ways. వారి మార్గాలు వారు మార్చుకునేలాగా ప్రార్థన చేయాలి. What happens to people like you and me? మీలాంటి నాలాంటి ప్రజలకు అసలు ఏం జరుగుతుంది? Do we go to church just to be away from things? ఇప్పుడున్న పరిస్థితులకి దూరంగా ఉండడానికి మనం ఒకవేళ సంఘానికి వెళ్తున్నామా?
Or are we clothing ourselves with the word of God? లేకపోతే దేవుని వాక్యం చేత మనల్ని మనము ధరింప చేసుకుంటున్నామా? In the passages that we read, we realized మనం చదువుకున్న లేఖన భాగనాల ద్వారా మనం గ్రహించుకున్న సంగతులు that there are many who believe అనేక మంది నమ్ముతారు కానీ and many who just hear. కొంతమంది మాత్రమే వింటారు. But we still go about doing what we have to do. కానీ మనం ఏం చేయాలో అది మనం చేసుకుంటూ పోవాలి. Therefore, it is important that you and me make important changes కాబట్టి ప్రాముఖ్యమైన మార్పులు అనేవి చేసుకోవడం మీకు నాకు ఎంతైనా అవసరం. to come back on track మళ్ళీ సరైన మార్గంలోకి రావడం అనేది అవసరం. because it is never too late. ఇంకా ఆలస్యం కాకముందే మన జీవితాన్ని మార్చుకోవాలి. We are always forgiven మనం ఎప్పుడు కూడా క్షమించబడుతున్న వారమే. and we can easily feel it when we feel free in our hearts and in our minds. మన హృదయాల్లో మనసుల్లో నెమ్మది కలుగుతున్నప్పుడు మనం క్షమించబడుతున్నామని మనకు అర్థమవుతూనే ఉంటుంది. It is a wonderful feeling ఇది ఒక అద్భుతమైన అనుభవము. when our trust is in the Lord. మనం ప్రభువుని నమ్మినప్పుడు జరిగే సంఘటన ఇది. I pray that all of us turn to the Lord మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు తిరగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. believe in him, ఆయన యందు విశ్వాసం ఉంచాలని కోరుకుంటున్నాను. and when we believe in him there is a great change in our lifestyle. ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు మన జీవిత శైలిలో ఎంతో మార్పు అనేది కలుగుతుంది. There is great rejoicing in heaven పరలోకములో గొప్ప చెప్పనాశక్యం కాని సంతోషం ఉంటుంది. when the people turn to believers. ప్రజలు మనల్ని నమ్మినప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు ఆనందం అనేది పరలోకంలో కూడా కనబడుతుంది. I am not saying that you people are not believers. You are believers, but we need to have this wonderful fellowship that gives Jesus the opportunity to say that we are his people. మనం విశ్వాసులము కాదు అని నేను చెప్పట్లేదు. మీరందరూ కూడా విశ్వాసులే, కానీ విశ్వాసులుగా మనం చేయవలసిన పనులు చేసినప్పుడు యేసు ప్రభు వారికి ఎంతో ఆనందము. మన విశ్వాస్యత కూడా దాని ద్వారా రుజువుపరచబడుతుంది. At any given time, praise him, give him the glory. దేవుడిచ్చిన సమయంలో ఆయన ఎంతగానో స్తుతించండి, ఆయనకి మాత్రమే మహిమ చెల్లించండి. And this will be a great blessing. అప్పుడు నిజమైన ఆశీర్వాదంగా మనము ఈ సమయాన్ని భావిస్తాము. There are many people in the world ఈ లోకంలో అనేక మంది ప్రజలు ఉన్నారు who have changed themselves after hearing about Jesus. యేసు ప్రభు వారి గురించిన మాటలు విన్న తర్వాత వారి జీవితాలను వారు మార్చుకున్న వారు ఎందరో ఉన్నారు. It is not that they have not realized it. They have realized that he is the only living God. ఆయనే సజీవుడైన దేవుడు అని చెప్పి వారందరూ కూడా ఎంతగానో నమ్మి ఉన్నారు. If we hear about these kind of issues, ఇటువంటి సంగతుల గురించి మనం వింటున్నప్పుడు you will realize that the Holy Spirit is at work at a great length. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో దీర్ఘముగా పనిచేస్తున్నాడని, గొప్పగా పనిచేస్తున్నాడని మనం గ్రహించగలుగుతాము. And slowly things will change for the better. పరిస్థితులన్నీ ఇంకా ఎంతో ఉత్తమముగా మార్చబడుతూ ఉంటాయి. There are many revival meetings happening around. మన చుట్టూరా కూడా ఎన్నో ఉజ్జీవ కూటాలు అనేవి జరుగుతున్నాయి. And the word of God is preached. దేవుని వాక్యం అనేది ప్రకటించబడుతుంది. And many people have felt the Holy Spirit descend on them. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవము వారి మీదకి దిగి రావడం అనేది అనేక మంది అనుభవిస్తున్నారు. And they have given their life to Jesus. యేసు ప్రభు వారి గురించి వారి జీవితాలను వారు సమర్పించుకుంటున్నారు. When this happens, ఇవి జరుగుతున్న సమయాలలో there is rejoicing. ఆనందము, సంతోషం అనేది కలుగుతుంది. I would like each one of us to go out and preach to the people
మీలో ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళి ఇతర ప్రజలకి సువార్తను అందించాలని కోరుకుంటున్నాను. And how do you go about it? మరి దాని గురించి మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? Even when we are sitting in a group, we can just talk about certain things that can make people believe in us. మరి మనం గుంపుగా కూడుకుని దేవుని మాటలు చెప్పుకుంటున్నప్పుడు కూడా అందులోని అనేక మంది ప్రజలను దేవుడి మాట నమ్మేటట్లుగా కూడా మనం చేయగలము. It is not our responsibility to try and convince people. We need to just speak about Jesus. యేసు ప్రభు వారి గురించి కేవలం మనం మాటలు మాత్రమే చెప్పాలి. ఎందుకంటే వారిని ఒప్పింప చేయడము, వారు తిరిగేటట్లుగా చేయడము మన పని కాదు. And the Holy Spirit will do the work. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వారి జీవితాల్లో ఒప్పుదల అనేది తీసుకుని వస్తాడు. But we need to believe. కానీ ఆ నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. Belief is the only reason that brings about a change. నమ్మిక అనేది మాత్రమే మార్పునకు సాధ్యముగా ఉంటుంది. And we see this in our daily life too. మన దైనందిక జీవితాల్లో కూడా మనము ఇది గమనించగలుగుతున్నాం. And I pray that God will help each one of us in our walk in life. మన దైనందిక జీవితంలో మనం నడుస్తున్న ప్రతి మార్గంలో దేవుడు మనకు సహాయం చేస్తాడని నేను నమ్ముచున్నాను. To believe నమ్మిక ఉంచడానికి and to give him the glory. ఆయనకు మాత్రమే మహిమ చెల్లించడానికి. And the rest is done by the Holy Spirit. మిగిలిన కార్యం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు. I do hope that this is a great blessing to all of us. మనందరికీ కూడా ఇది గొప్ప ఆశీర్వాదముగా నేను భావిస్తున్నాను. And that many will understand అనేక మంది అర్థం చేసుకుంటారు the word and bring about a change. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న వారందరూ వారి జీవితాల్లో మార్పును తెచ్చుకుంటారు. Thank you. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Johnson. Praise the Lord. Hallelujah. Thank you so much, Amgaru, for the wonderful word. So, Sony Aunty గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ట్రాన్స్లేషన్ చేసినందుకు. God bless you all. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రార్థన చేసి ముగించుకున్నామండి. జేమ్స్ అయ్యారు ప్లీజ్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటాం. 3 వాక్య భాగాల్లో నుండి నిదాసురాలు మా కొరకు వర్తమానములు అందించారు. ఆ రోజుల్లో వలె ఈ రోజుల్లో కూడా జరుగుతూ ఉంది. కొంతమంది వింటా ఉన్నారు, నమ్ముతున్నారు, అంగీకరిస్తున్నారు. వారు కొంతమంది తిరస్కరిస్తా ఉన్నారు, నమ్మలేకపోతున్నారు. యేసు ప్రభువా, మీ కాలంలో కూడా కొంతమంది అవిశ్వాసం మీ మాటలు నమ్మలేకున్నారు. దానికి కూడా మీరు ఆశ్చర్యపడ్డారు. సత్యము ఎంత స్పష్టముగా బోధించబడినప్పటికీ, చూపించబడినప్పటికీ కొంతమంది నీకు దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు. అయినను మేము నీ చేత పిలువబడిన వారముగా మీరు ఇచ్చిన కమిషన్ బట్టి మీ సువార్తను మేము ప్రకటించడానికి, బోధించడానికి, వివరించడానికి, అందించడానికి పౌలు జనాలైతే తగ్గించి ఉన్నాడని, వారిని ఒప్పించినాడని కూడా రాయబడింది. వారి ప్రభువా సహాయపడేవారు
వారు హింసించబడ్డారు కూడా. యాసోనులాగా తండ్రి, ఈ రోజుల్లో కూడా అదే పరిస్థితులు చూస్తా ఉన్నాం. అయినప్పటికీ నీ సువార్త ఆగదనాయన. నీ ఎవరు కూడా నశించుకోవటం మీకు ఇష్టపడదు కాబట్టి ఈ యొక్క సువార్త ప్రకటించబడతా ఉంది, నేను చూస్తా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా మా దేశము లాంటి దేశం విగ్రహారాధనతో పాపముతో నిండిపోయిన ఆ దేశాన్ని రక్షించండి. సెలవు యొద్దకు వచ్చి సహాయం. మా దేశమే కాదండి, ప్రపంచ దేశాలు, ఒకప్పుడు క్రైస్తవ దేశాలుగా ఉన్న దేశాలు కూడా మీకు దూరం అయిపోతా ఉన్నారు. భ్రష్టత్వం సంభవిస్తూ ఉంది. సేవ మీరైతే మీరు ఆకడను ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రభువా, మమ్మల్ని కనుకరించండి. దేశ ప్రజలను రక్షించండి, ఆత్మలను రక్షించండి, ఈ కార్యాలు జరిగించి గొప్ప దేవ, మేము నమ్మకముగా పనిచేసేవారు, విశ్వాసంతో పనిచేసేవారు చేయండి. తిరిగి ఉద్యోగాన్ని దయచేయండి. సంఘములో ప్రతి ఒక్కరునైనా నీ కొరకు ప్రయాసపడేవారు, నీ యొక్క ప్రేమ గల సువార్త వర్తమానం అందించేవారుగా చేయండి. ఈరోజు మాకు ఆత్మ అందించిన దైవ సేవకురాలు, ఆమెకి ఉన్న బాధ్యతలన్నింటిలో చేస్తున్న సేవను మీరు ఇంకను ఆశీర్వదించండి. ఈరోజు పాల్గొన్న వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించండి. వేరే మహిమ ఘనత ఇవ్వండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనిచున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందలాగా భూమి అందు నేర్చును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయండి. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్టు మా అపరాధములను మమ్మల్ని శోధనను ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉంటున్నాను. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకి ఎల్లప్పుడూ తోడైనను గాక. ఆమేన్. 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 Amen. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Aygaru. Thank you, Lord. Once again, thank you so much, ma'am, for the wonderful word. కూడొచ్చిన మీ అందరికీ వందాలండి. రేపటి దినంలో తిరిగి కలుసుకుందాము. హ్యావ్ వండర్ఫుల్ డే. అందరికీ వందాలండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ, మ్యామ్.